మంచిది. ఈ రాత్రి కూడా దేవుడి వాక్యంలో నుంచి ఒక నూతనమైన కోణములో దాదాపుగా ఎన్నడూ వినటువంటి దాదాపు అన్ని విషయాలు వింటాం. ఒక కొత్త కోణములో క్రిస్మస్ సందేశాన్ని, దేవుడి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా. రైట్. అందరూ దేవుడి వాక్యం తెరిచి మత్తయి సువార్త 2వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాల్లో ఒక అద్భుతమైన మాట అక్కడ దేవుడి వాక్యములో వ్రాయబడి ఉంటుంది. అందరూ దానిలోంచి ఒక కోణమే ఆలోచిస్తూ ఉంటారు, కానీ 2వ కోణం గురించి ఆలోచించరు, బోధించరు. చాలా మంది క్రైస్తవులకి, పాస్టర్స్ కూడా ఈ విషయాల మీద మనసు ఉండదు. అయితే మత్తయి సువార్త మత్తయి సువార్త 2వ అధ్యాయం మొట్టమొదటి 2 వచనాల్లో యేసు ప్రభుని ఒక విభిన్నమైన కోణములో దేవుడి వాక్యం చూపిస్తుంది. చదువుదాం. రాజైన హేరోదు దినములలో యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింపవచ్చితిమి అని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. రజతంత్రం మన 2 చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. బెత్లెహేములో యేసయ్య జన్మించిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు యేసును వెతుకుతూ యెరూషలేములోకి వచ్చి అక్కడ పరిపాలన చేస్తున్న హేరోదు రాజు దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక మాట అడుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మేము ఆయన నక్షత్రాన్ని తూర్పు దిక్కున చూసి ఆయనను పూజించటానికి వచ్చాము అని హేరోదు రాజుతో చెప్పారు. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. తూర్పు దిక్కున యేసయ్య జన్మించిన రోజున ఒక పెద్ద నక్షత్రం యూదులకు రాజు జన్మించాడు, లోకరక్షకుడు జన్మించాడు అంటానికి సాదృశ్యంగా ఒక నక్షత్రం కనపడితే, యేసయ్య జన్మించిన రోజున నక్షత్రం పుడితే అది ఇజ్రాయేల్ దేశానికి మాత్రమే కనపడలేదు. దేవుడు ప్రపంచ దేశాలన్నిటికీ కనపడ్డాయి, కానీ అందరూ ఆ నక్షత్రాన్ని గుర్తించలేకపోయారు. తూర్పు దేశములో ఉన్న ఈ జ్ఞానులు మాత్రమే యేసయ్య జన్మించిన రోజున ఆకాశమండలంలో ఉదయించిన నక్షత్రాన్ని చూశారు. ఇజ్రాయేల్ దేశానికి తూర్పున ఉన్న దేశస్థులు అంటే
అటు ఇటుగా మన ఆసియా ఖండములోనే ఇజ్రాయెల్ దేశం ఉంది. ఆసియా ఖండానికి సంబంధించిన మన దేశ పరిసర ప్రాంతాలకు సంబంధించిన జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారు. వీళ్ళు యూదులు కాదు, వీళ్ళు ఇశ్రాయేలీలు కాదు. ఈ జ్ఞానులు యూదులు కాదు, ఇశ్రాయేలీలు కాదు. ఇంకో విషయం, ఈ నక్షత్రం ఇశ్రాయేలు దేశములో మాత్రమే పుట్టలేదు. చెప్పిన గట్టిగా దేవుడికి ప్రపంచమంతటికి కనపడే విధంగా జన్మించింది, కనపడింది ఆకాశంలో. చాలా మంది బైబిల్ని విమర్శిస్తూ, యేసు ప్రభువును విమర్శిస్తూ, ఆయన ఇజ్రాయేల్ దేశానికి మాత్రమే చెందినవాడు, ఆయనకి ఇండియాతో ఏం పని, విగ్రహారాధన దేశాలతో ఏం పని అని చెప్పి అర్థం లేని విమర్శలు చేస్తూ ఉంటారు. వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, క్రిస్మస్ రోజున, యేసు జన్మించిన రోజున కనిపించిన నక్షత్రం, ఆకాశములో ఉదయించిన నక్షత్రం ఇశ్రాయేల్ దేశానికి మాత్రమే కనపడింది కాదు. తూర్పు దేశ జ్ఞానులు చూశారంటే ప్రపంచమంతా దాన్ని అది కనపడే విధంగా ఉదయించింది ఆకాశంలో. అందుకే బైబిల్ చెప్తుంది, వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహించటం లేదు. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయంలో చాలా స్పష్టంగా ఈ నక్షత్రం ప్రపంచమంతా కనపడుతున్నా చాలా కొద్ది మంది జ్ఞానులు మాత్రమే దాన్ని ఎందుకు చూశారు, గమనించారు, పరీక్ష పెట్టి చూశారు, లోక రక్షకుడు పుట్టాడు అని నిశ్చయించుకున్నారు. వెతుకుతూ 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 యెరూషలేము దగ్గరకు వచ్చి ఆ యూదుల రాజులు అడుగుతున్నారు. అప్పుడు పరిపాలన చేస్తున్న యూదుల రాజుగా ఉన్న హేరోదును అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడా? తూర్పు దిక్కున ఆయన నక్షత్రాన్ని చూసి ఆయనను పూజించడానికి వచ్చాము. సమాన్ చదువుదాం. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయములో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహించకుండా. 2వ వచనం కూడా, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా పుట్టెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవము, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించటంలా. ఒక అద్భుతమైన మాట, నాకు చాలా ఇష్టమైన మాట ఇది. ఇన్ హిమ్ లైఫ్, ఆయన యందు జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహించడం లేదు. లైట్ ఆఫ్ ఆల్మైటీ గాడ్, లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. యేసయ్య అంటున్నాడు, ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. యేసయ్య జన్మించిన రోజున ఇండియాలో కూడా, భారతదేశములో కూడా, బహుశా ఆ టైములో కనిష్కుడు అనే రాజు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. అటు ఇటుగా యేసయ్య జన్మించిన సమయానికి, స్తోత్రం చెప్పిన గట్టిగా దేవుడికి, భారతదేశాన్ని కనిష్కుడు అనే చక్రవర్తి పరిపాలన చేస్తున్న టైములో యేసయ్య బెత్లెహేములో పరిశుద్ధాత్మ చేత
కన్య మరియకి జన్మించాడు. ఆయన జన్మించిన రోజున భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నిటిలో ఒక నక్షత్రం కనపడింది. లోక రక్షకుడు పుట్టాడని కొద్ది మంది జ్ఞానులు మాత్రమే దాన్ని గ్రహించారు. అందరికీ కనపడేటట్టుగా ఆ నక్షత్రం ఆకాశంలో పుట్టింది, కానీ అందరూ దాన్ని గ్రహించలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. అర్థం చేసుకున్న వాళ్ళు బయలుదేరి ఆయన్ని వెతుకుతూ 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 ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి యెరూషలేములో అప్పటి పరిపాలకుడైన హేరోదు రాజుని అడుగుతున్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? అందరం ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. హల్లెలూయా. రేపు ఆదివారం ఈ నక్షత్రాన్ని గురించి దేవుడి వాక్యములో రాయబడ్డ పూర్తి విషయాలు మీతోటి మాట్లాడతారు క్లియర్గా. ఈ రాత్రి ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తాను. యూదుల రాజు పుట్టాడు, ప్రపంచ దేశాలంతటా నక్షత్రం కనబడింది, మేము తూర్పు దేశంలో ఆ నక్షత్రాన్ని చూసి వచ్చాం అని జ్ఞానులు అప్పుడు యూదా ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న హేరోదుతో చెప్పగానే హేరోదు రాజు అతనితో పాటు యెరూషలేములో ఉన్న వారందరూ కలవరపడ్డారు అని మత్తయి సువార్తలో దేవుడు రాశాడు. దయచేసి ఇంకొకసారి చూడండి ఆ మాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. yes హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. దయచేసి అందరూ నాతో ఈ మాట చెప్పండి. ఏం పడ్డారు? కలవరం, ఆందోళన, భయం. యూదుల రాజు పుట్టాడు, యూదులకు రాజు పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఆ నక్షత్రం ప్రపంచమంతా కనపడిందంట. ఈ జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు, విగ్రహారాధన దేశాలకు సంబంధించిన వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూసి వెతుక్కుంటూ 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 వచ్చారు అన్న వార్త వినగానే కలవరపడ్డారు, భయపడ్డారు, ఆందోళన పడ్డారు, టెన్షన్ పడ్డారు. హల్లెలూయా. ఇప్పటికి కూడా చాలా మందికి క్రిస్మస్ పండగ సంతోషంగా జరుపుకునే వాళ్ళు ఉన్నారు. నేనేం గమనిస్తున్నానంటే ఎప్పుడు జరగనంతగా క్రిస్మస్ పండగ హడావిడి ఇంకా ఒక 2-3 వారాలు ఉండగానే ప్రారంభమైంది. ఎప్పుడు జరగనంత హడావుడిగా జరుగుతుంది. డిసెంబర్ 25కి తారాస్థాయికి వెళ్ళిపోతుంది. చెప్పండి గట్టిగా దేవుడికి. ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు, క్రైస్తవులు చాలా సంతోషంగా క్రిస్మస్ పండగ ఆల్రెడీ జరుపుకుంటున్నారు. సెమీ క్రిస్మస్ల రూపంలో ఆఫీసుల్లో, హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో, ఇళ్లలో ఈ నెలంతా దాదాపు 31 రోజులు సెమీ క్రిస్మస్లు జరుగుతూనే ఉంటాయి. క్రిస్మస్ పేరుతోటి ప్రజలు సంతోషపడతానే ఉంటారు. క్రైస్తవులు చాలా మంది సంతోషపడుతున్నారు. చాలా మంది క్రిస్మస్ అనగానే కలవరపడుతున్నారు, ఉలిక్కిపడుతున్నారు, భయపడుతున్నారు, ఆందోళన పడుతున్నారు. ఎందుకంటే బైబిల్లో రాయబడింది యేసు పుట్టాడు అని తెలియగానే హేరోదుకు కలవరం, ఆ రోజుల్లో ఉన్న యెరూషలేము పాలకులకు కలవరం, టెన్షన్ వచ్చేసింది. బైబిల్ని విమర్శించే వాళ్ళు, దూషించే వాళ్ళు కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో. వాళ్ళకైతే ఒంటి మీద కిరసనాలు పోసి తగలబెట్టినట్టే ఉంది క్రిస్మస్ అనగానే. ఈ క్రిస్మస్ సంబరాలు చూసి, ఈ క్రిస్మస్ ఆనందం చూసి ఆఫీసుల్లో, హాస్పిటల్స్ లో, స్కూల్స్ లో, పోలీస్ స్టేషన్లో కూడా చెప్పలేనంత ఆనందం. చేతుల పైకి తీసుకొస్తుంది చెప్పండి గట్టిగా.
ఆనందపడేవాళ్ళు ఆనందపడుతున్నారు, కలవరపడేవాళ్ళు కలవరపడుతున్నారు, అసూయ పడేవాళ్ళు అసూయ పడుతున్నారు, టెన్షన్ పడేవాళ్ళు టెన్షన్ పడుతున్నారు, వేదన పడేవాళ్ళు వేదన పడుతున్నారు. నిద్రపోకుండా నిద్ర పట్టకుండా అల్లాడిపోయేవాళ్ళు అల్లాడిపోతున్నారు. కారణం ఏంటంటే దేవుడు చాలా స్పష్టంగా రాసి పెట్టాడు. యేసు పుట్టినప్పుడు కొంతమంది ఆయన పుట్టాడని వినగానే కలవరపడ్డారు. స్తోత్రం చెప్పిన గట్టిగా దేవుడికి. ఇంకొక సత్యం కూడా మీకు చెప్తాను. ఇది ఇంతకుముందు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, బహుశా ఎక్కువ మంది విని ఉండరు. ఇది ఒక నూతనమైన ప్రత్యక్షత. యేసయ్య జన్మించిన తర్వాత 8వ రోజు, ఎన్నో రోజు చెప్పండి, 8వ రోజు శిశువైన యేసుని యెరూషలేము దేవాలయములో ఆయనకి సున్నం చేపించి ఆయన పేరు పెట్టడానికి, యేసు అనే పేరు పెట్టడానికి దేవాలయానికి తీసుకెళ్లారు. ఆయన పేద తల్లి అయిన మరియా, తండ్రిగా ఎంచబడ్డ యోసేపు నిరుపేద, చాలా పేదవాళ్ళు. వాస్తవానికి ఒక గొర్రెను బలివ్వాలి 8వ రోజున, శిశువు పుట్టిన 8వ రోజున. పేదవాళ్ళైతే గొర్రెలు కొనలేరు కాబట్టి పావురాల జంటనైనా గువ్వల జంటనైనా ఒక పక్షుల జంటని బలివ్వాలి. యోసేపు మరియలు పేదవాళ్ళు కాబట్టి 2 పావురాలు తీసుకొని బలి అర్పించి యేసయ్యకు ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమాలు నెరవేర్చడం కోసం దేవాలయానికి వెళ్ళారు. స్తోత్రం చెప్పిన గట్టిగా దేవుడికి. అప్పుడు యేసు వయసు ఎంత? 8వ నెల కాదు, 8వ రోజు. మహాపండు వృద్ధుడైన సుమయోను అనే ఒక ప్రవక్త రక్షకుణ్ణి చూసిందాక, లోక రక్షకుణ్ణి చూసిందాక నువ్వు మరణించవు అని దేవుడు అతనికి బయలుపరిచాడు పరిశుద్ధాత్మ ద్వారా. జనం అనుకుంటున్నారు, ఈయన ఇంత ముసలోడైపోయాడు ఇంకా చచ్చిపోవట్లేదేంటి అనుకుంటున్నారు. ఆయన కూడా వెయిటింగ్, అయ్యా ఈ లోక యాత్ర ముగించి పరలోక రాజ్యానికి వస్తానయ్యా అంటే, లోక రక్షకుడిని నువ్వు శిశువుగా చూసిందాక నువ్వు మరణించవు అని చెప్పి ఆయనకు బయలుపరచబడింది. ఆయన పేరు సుమయోను. పేరు చెప్పండి. సీమోను వేరు, సుమయోను వేరు. ఈయన పరిశుద్ధాత్మ నడిపింపు చేత డైరెక్ట్ గా కన్య మరియ ఒడిలో ఆ కౌగిల్లో ఉన్న యేసు దగ్గరకు వచ్చి ఆయన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఆయన చేతుల్లో 8వ రోజైన శిశువు ఉన్నాడు. ఈయన మహావృద్ధుడు. 100 సంవత్సరాల్లో 120 సంవత్సరాల్లో ఎందుకో దేవుడు రాయలేదు కానీ మహావృద్ధుడు. ఆయన యేసును చేతుల్లోకి తీసుకొని బాబు అంటల్లా, చిన్న అంటల్లా, నాథా చెప్పండి చెప్పండి ఏమంటాడు? నాథా అంటూ ఒక ప్రవచనం చెప్పాడు. దాని గురించి నేను ఇంతకుముందు 1-2 సార్లు చెప్పాను. ఈ రాత్రి నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, ఆయన ఒక చిన్న మాటలో యేసు ప్రభు గురించి చెప్పి మరియకి యేసు ప్రభుని ఇస్తూ, శిశువైన యేసుని ఇస్తూ ఇంకొక వివాదాస్పదమైన తగాదాకి సంబంధించిన ఒక మాట చెప్పాడు. స్తోత్రం చెప్పగలిగా దేవుడికి. ఆ మాట చదువుదాం. 2వ అధ్యాయం 34వ వచనం నుంచి. లూకాసు వార్త. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఆమేన్. అందరూ ఒకసారి చంద్రుని పైకి దేవుడికి స్తోత్రం చెప్పండి. శిశువు గురించి ప్రవచనం చెప్పి ఆ శిశువుని తిరిగి తల్లికి అప్పగిస్తూ సుమయోను అంటున్నాడు, అమ్మా ఇదిగో వివాదాస్పదమైన గుర్తుగా, తగాదాకి గుర్తుగా
ఈయన నియమించబడి ఉన్నాడు, మరియు నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గం దూసుకుని పోద్ది అని శిశువుని మరీకి చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. ఏమంటున్నాడు యేసయ్యనిస్తా? ఈయన సమాధానానికి గుర్తుగా ఉంటాడంటల్లా. సమాధానానికి గుర్తుగా ఉంటాడని దూతలు చెప్పారు, గబ్రియల్తో చెప్పింది. ఆ ప్రవచనాలు వేరు. ఈ వృద్ధుడు అంటున్నాడు పరిశుద్ధాత్మ చేత నింపబడి తగాదాకి గుర్తు, వివాదానికి గుర్తుగా ఈయన ఉంటాడు అని మరీకి చేశాడు శిశువుని. దేనికి గుర్తు చెప్పండి గట్టిగా. వివాదం అంటే గొడవ, తగాదా. చాలా మంది పాస్టర్లు, చాలా మంది విశ్వాసులు, క్రైస్తవులు దేవుడి వాక్యానికి ఒక కోణములో నుంచే చూస్తారు, ఆలోచిస్తారు, బోధిస్తారు, వింటారు. రెండవ కోణం కూడా ధ్యానం చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. యేసు అనేకులు పడటానికి, తిరిగి ఎగవటానికి వివాదాస్పదమైన గుర్తు, తగాదాకి గుర్తు. క్రిస్మస్ అంటే సమాధానం మాత్రమే కాదు, మరేంటి? తగాదా, గొడవ. అంటే యేసయ్య సమాధానానికి కర్త, కానీ ఈ ప్రపంచంలో ప్రజలందరూ సమాధానాన్ని తీసుకోవటానికి సిద్ధంగా లేరు, శాంతిని తీసుకోవటానికి సిద్ధంగా లేరు. ఈ లోకంలో ప్రజలు యుద్ధాన్ని కోరుకుంటారు, తగాదాన్ని కోరుకుంటారు, గొడవను కోరుకుంటారు. యేసయ్య సమాధానానికి కర్తే, కానీ సమాధానానికి కర్తని యుద్ధానికి, తగాదాకి గుర్తుగా మార్చేస్తారు అని జరగబోతున్న వివాదాల గురించి, జరగబోతున్న తగాదాల గురించి, జరగబోతున్న కొట్లాట్ల గురించి సుమయోను ప్రవచించాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడు. యేసయ్య గొడవలు పెడుతున్నది కాదు, ఆయన చెప్పాడు శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. ఆయన తగాదా గుర్తు కాదు, ఆయన సమాధానానికి గుర్తు. ఈ చెంప మీద కొడితే తిరిగి ఈ చెంప చూపించమని బోధించిన యేసయ్య సమాధానం, నెమ్మది. కానీ ఆయన్ని వివాదం చేస్తారు, ఆయన్ని తగాదాకు గుర్తుగా చేస్తారు. మీకు సత్యం చెప్తున్నాను చూడండి. ఈ ప్రపంచంలో ఏ మత గ్రంథము లేనంతగా వేల కోట్ల బైబిల్ గ్రంథాలు ప్రింట్ చేయబడ్డాయి, ప్రపంచంలోకి పంపిణీ చేయబడ్డాయి. స్తోత్రం చెప్పడం గట్టిగా దేవుడికి. ఇక ఏ మత గ్రంథం ఈ బైబిల్ దరిదాపులు కూడా రాదు. ప్రజల దగ్గరికి అత్యధికంగా ప్రింట్ చేయబడి, అత్యధికంగా పంపిణీ చేయబడి, ప్రజలు అత్యధికంగా చదువుతున్న గ్రంథం యేసు ప్రభువుల గురించి తెలియజేసే బైబిల్ గ్రంథం. అత్యధికంగా ద్వేషించబడుతున్న గ్రంథం, అత్యధికంగా కాల్చివేయబడ్డ గ్రంథం, అత్యధికంగా చించివేయబడుతున్న గ్రంథం, అత్యధికంగా విమర్శించబడుతున్న గ్రంథం, తిట్టబడుతున్న గ్రంథం కూడా బైబిలే. అందులో ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి. హల్లెలూయా. అత్యధికంగా చదవబడుతున్నది, అత్యధికంగా విమర్శించబడుతున్నది, దూషించబడుతున్నది, కాల్చివేయబడుతున్నది, చించివేయబడుతున్నది. వివాదానికి గుర్తుగా ఈయన్ని మార్చేస్తారు అని సుమయోను చెప్పిన ప్రవచనం నెరవేరుతుంది ఈ ప్రపంచంలో. మీకు తెలుసా, ఇప్పటికీ గల్ఫ్ దేశాల్లో, కొన్ని దేశాల్లో, చైనా వంటి కమ్యూనిస్టు దేశం, కొన్ని కఠినమైన ప్రాంతాల్లో బైబిల్ తీసుకొని కనపడితే అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత 2-3 సార్లు కనపడితే, 2-3 సార్లు అలాగే బైబిల్తో కనపడితే
చంపేస్తారు కూడా. ఏం చెప్పండి? ఏం నేరం చేశారు? ఏం ఘోరం చేశారు? బైబిల్ కనపడితే ఉత్తర కొరియా కిమ్ అనే ఒక భయంకరమైన నియంత బైబిల్ వ్యతిరేకి తన దేశంలో బైబిల్ అస్సలు అనుమతించడు. భయం. బైబిల్ ప్రచారం చేయబడితే బైబిల్లో బోధించబడ్డ సమానత్వం, బైబిల్లో బోధించబడ్డ శాంతి, నెమ్మది, పరిపాలనకు సంబంధించి అన్ని రంగాలకు సంబంధించి దేవుడి చిత్తం ప్రజలు తెలుసుకుంటే నా నియంతృత్వాన్ని, నా రాజరికాన్ని కూల్చేస్తారు అనే భయం. ఈ రాత్రికాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థనలో క్రిస్మస్ సందేశాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసయ్య పుట్టాడు, ప్రపంచమంతా నక్షత్రం కనపడింది, మేము చూసాం, ఎక్కడా అని యూదులు నక్షత్రాన్ని గుర్తును పట్టుకొని హేరోదుని అడిగితే కలవరపడుతున్నాడు హేరోదు. ఆయనతో పాటు అందరూ టెన్షన్ పడుతున్నారు, ఆందోళన పడుతున్నారు. సుమయోన్ అంటున్నాడు, ఈయన వివాదానికి గుర్తుగా మార్చబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుడికి, ఇంకా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఇన్ని వివాదాల మధ్య, ఇన్ని గొడవల మధ్య, ఇంత భయంకరమైన శోధన మధ్య, ఇంత ఘోరమైన వ్యతిరేకతల మధ్య బైబిల్ గ్రంథం ప్రకటించబడతానే ఉంది, ప్రచురించబడతానే ఉంది. ప్రజలు ఆశగా ఆసక్తిగా చదువుతూనే ఉన్నారు, జీవితాలు మార్చుకుంటున్నారు, మారు మనసు పొందుతున్నారు, యేసయ్య రక్తమందు కడగబడుతున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు. ఒక పక్క యేసయ్య మీద ద్వేషాన్ని, యేసయ్య మీద శత్రుత్వాన్ని, యేసయ్య మీద భయంకరమైన అబద్ధాలు ప్రచారం చేస్తానే ఉన్నారు. యేసు అనే పేరు వినపడగానే గుండెలు పగిలిపోతాయి చాలా మందికి. ఈ మిగతా రాష్ట్రాల్లో ఎలాగుంటుందో కానీ తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో కొంతమంది మూర్ఖులు, కొంతమంది దౌర్భాగ్యులు ఉన్నారు. వాళ్ళకి యేసు పేరెత్తిన, బైబిల్ పేరెత్తిన, ఎక్కడన్నా యేసయ్య గురించిన కరపత్రం చూసినా వాళ్ళకి టెన్షన్, కలవరం. హేరోదు కలవరపడ్డట్టు కలవరపడతారు, భయపడతారు, టెన్షన్ పడతారు. యేసు పేరు ఎక్కడ వినబడితే ఎక్కడ హిందువులు మారిపోతారు, ఎక్కడ ముస్లింలు మారిపోతారు. యేసు గురించిన కరపత్రం ఎక్కడ చదివితే ఆ కరపత్రం చదువుతూ ఉండగా మతం మారిపోతారు, మారు మనసు పొందుతారు, యేసు ప్రభు రక్తం ముందు కడగబడతారేమోనని భయం. వీళ్ళు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా యేసు ప్రభు గురించి గోడ మీద యేసే రక్షకుడు అని రాసుంటే వీళ్ళకి కలవరం వచ్చేస్తుంది, గుండెపోటు వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, భయంకరమైన కిరసనాలు పోసుకొని తగలబెట్టినట్టు శరీరం అంతా టెన్షన్ వచ్చేస్తుంది. అవసరమైతే, అవకాశం ఉంటే వెళ్ళి ఆ యేసు అనే అక్షరాలు చెరిపేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గోడల మీద రాసిన వాళ్ళు ఎవరు అని చెప్పి కంప్లైంట్ ఇస్తారు, గందరగోళం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వీళ్ళ మీద పనిచేస్తుంది హేరోదు మీద ఉన్న ఆత్మ. యేసు పుట్టాడు అని తెలియగానే హేరోదు కలవరపడ్డాడు. ఆయన పుట్టటమే కాదు, పుట్టగానే ప్రపంచమంతా ఆయన నక్షత్రం కనపడింది. ఆయన లోక రక్షకుడు, యూదులకే కాదు ఈ లోకమంతటికి రక్షకుడు అన్న ఆ వార్త వినగానే హేరోదు వాడి సంబంధులు కలవరపడ్డట్టు. కలవరపడే జనం, కలవరపడే మనుషులు చాలా మంది ఉన్నారు. ఆంధ్రాలో ఎక్కువ మంది, ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది తగలబడ్డారు. అటువంటి వాళ్ళు హేరోదు చచ్చినట్టు పురుగులు పడి చస్తారు. కానీ క్రైస్తవ్యం మాత్రం ఆగదు, క్రైస్తవ్యం మాత్రం మండుతూనే ఉంటది, రగులుతూనే ఉంటది, ప్రచురించబడతానే ఉంటది, మనుష్యుల జీవితాలను మారుస్తానే ఉంటది, విడిపోయిన భార్యాభర్తల్ని కలుపుతానే ఉంటది, పాడైపోయిన కుటుంబాలని బాగు చేస్తానే ఉంటది, తాగుబోతనంతో చితికిపోయిన కుటుంబాలని తిరిగి కొత్త జీవంతో నింపుతానే ఉంటది, రోగుల్ని స్వస్థపరుస్తానే ఉంటది, అన్నదమ్ముల మధ్య సమాధానాన్ని కలుగజేస్తానే ఉంటది, దేశములో, రాష్ట్రములో, ప్రజల మధ్య గొప్ప శాంతిని, సమాధానాన్ని కలగజేస్తానే ఉంటది. దేవుడికి క్రైస్తవ్యం
కొవ్వొత్తి రూపం దాటిపోయింది. కొవ్వొత్తి అయితే ఉఫ్ అని ఓదగానే ఆరిపోద్ది. ఇప్పుడు క్రైస్తవ్యం మండుతున్న చలిమంట ఉఫ్ అని ఊదే కొద్దీ అది ఇంకా ఎక్కువ అవుతానే ఉంటది, రగులుతానే ఉంటది. ఎవరు ఆపటానికి, ఆ చలిమంటని ఆపటానికి ఎవరు ప్రయత్నం చేస్తే వాళ్ళను కూడా సజీవంగా కాల్చి పారేస్తున్న అవసరం అయితే. ఈ రాత్రికాల సమయంలో క్రిస్మస్ రోజున ప్రపంచమంతా కనపడ్డ నక్షత్రం గురించి తెలియగానే హేరోదు కలవరపడ్డాడు. సుమయోను యేసు ప్రభుని గురించి అంటున్నాడు, ఈయన తగాదాకి గుర్తుగా మారతాడు. అంటే ఆయన తగాదాలు పెట్టడు, ఆయన్ని వివాదాస్పదం చేస్తారు. ప్రపంచంలో ఎలా యేసు గురించి పెద్ద పెద్ద విమర్శలు, పెద్ద పెద్ద భయంకరమైన తిట్లు, భయంకరమైన పోరాటాలు జరుగుతాయో దాన్ని గురించి ప్రవచిస్తూ సుమయోను చెప్పిన మాటలు నెరవేరుతున్నాయి. క్రిస్మస్ అంటే నక్షత్రం ఇంటి మీద పెట్టుకోవటమే కాదు, నక్షత్రం గురించిన సంఘటనలో లోతుగా ధ్యానం చేయాలి. హల్లెలూయా. రేపు ఆదివారం రోజున నక్షత్రం గురించి పూర్తి సందేశం చెప్తాను. దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో ఫలింపచేయును కాక. ఆమె చేద్దాం గట్టిగా. అందరం మోకరిద్దాం, రెండు చేతులు ఆకాశం అయిపోయింది.